వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్ల తాజా సమాచారం అండి. పీఆర్సీ కమిషన్ ఏర్పాటుతో పాటు 30% మధ్యంతర వృత్తి, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్ పీఆర్సీ కమిషన్ ఏర్పాటుపై బహుజన టీచర్స్ అసోసియేషన్ డిమాండ్ అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నటువంటి 12వ పీఆర్సీ కమిషన్ ఏర్పాటు, 30% ఐఆర్ అమలు గురించి బహుజన టీచర్స్ అసోసియేషన్ తమ గట్టి పట్టుబట్టింది, నొక్కి చెప్పిందనమాట. బహుజన టీచర్స్ అసోసియేషన్ డిమాండ్లు ఈ మేరకు ఉన్నాయండి. ఏంటంటే పీఆర్సీ కమిషన్ వెంటనే ఏర్పాటు చేయాలని, సాధ్యమైనంత త్వరగా నివేదిక సమర్పించేలాగా చర్యలు తీసుకోవాలని కోరింది. 12వ పీఆర్సీ అమలు ద్వారా ఉద్యోగుల జీత సవరణ ప్రక్రియను త్వరితగతిన ప్రారంభించాలని డిమాండ్ చేసింది. 30% మధ్యంతర వృద్ధితో జనవరి జీతంతో అమలు చేయాలని, పెరిగిన జీతాలను వెంటనే చెల్లించేలాగా చర్యలు తీసుకోవాలని అయితే మనకు బహుజన టీచర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. మరి బహుజన టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షులు శరత్ చంద్ర, ప్రధాన కార్యదర్శి సోపాటి రవి ఒక ప్రకటనలో డిమాండ్లను వ్యక్తపరిచారు. ఎన్నికల సందర్భంగా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని అవసరం ఉందని వారు స్పష్టం చేశారు. ఉద్యోగుల సమస్యలపై ప్రధాన డిమాండ్లు: 12వ పీఆర్సీ కమిషన్ తక్షణ ఏర్పాటుతో పాటు విధి విధానాల నిర్దిష్టత సాధించేందుకు చర్యలు, 30% ఐఆర్ ప్రకటించి జీతాలలో పెరుగుదలను సాధ్యమైనంత త్వరగా అమలు చేయడం, పెండింగ్లో ఉన్న ఆర్థిక సమస్యలు, ముఖ్యంగా బకాయిలను తక్షణమే క్లియర్ చేయడం వంటి ప్రధాన డిమాండ్లు అయితే ఉన్నాయి. సమ్మిట్ పరీక్షల ప్రశ్నపత్రాల పంపిణీపై డిమాండ్లు: ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ నుండి ఏపీటీఎఫ్ పరీక్షల నిర్వహణపై కొన్ని అసౌకర్యాలను ప్రస్తావించింది. సమ్మిట్ పరీక్షల ప్రశ్నపత్రాలు ఒకే రోజు పంపిణీ చేయాలని డిమాండ్ చేసింది. ఉదయం పరీక్షల కోసం పత్రాలు ఉదయం పంపించడం, మధ్యాహ్నం పరీక్షల పత్రాలు మధ్యాహ్నం గంట ముందు పంపించడం అనేది అసౌకర్యానికి దారితీస్తుందైతే పేర్కొంది. ప్రశ్నాపత్రాలను ముందుగా పంపిణీ చేయటం లేదా 2 రోజులకు ఒకసారి పంపిణీ చేయటం వంటి ఆదేశాలు ఇవ్వాలని కోరింది. ఏపీటీఎఫ్ ప్రకటన వివరాలు: సంఘం అధ్యక్షుడు జి. హృదయరాజు, ప్రధాన కార్యదర్శి ఎస్. చిరంజీవులు బుధవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని స్పష్టంగా పేర్కొన్నారు. మండల కేంద్రానికి తరచుగా వెళ్లి పత్రాలు తీసుకురావటం పాఠశాలల కోసం అమలు కాని చర్య అని అభిప్రాయపడ్డారు. పరీక్షల నిర్వహణలో సౌకర్యాలు మెరుగుపరిచి శ్రేయస్సు నింపే విధానాలు చేపట్టాలని అయితే సూచించారు. ఈ 2 అంశాలపై ప్రభుత్వం సమర్థవంతమైన చర్యలు చేపట్టి ఉద్యోగులు మరియు టీచర్ల సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉంది. 12వ పీఆర్సీ అమలు రాష్ట్ర ఆర్థిక ప్రణాళికలో కీలకమైన భాగం. పరీక్షల నిర్వహణ విధానం పాఠశాలల ఉపాధ్యాయులకు సౌకర్యంగా ఉండేలా మెరుగులు దిద్దాలి. ప్రస్తుతం ఉన్న సమస్యలను ప్రాధాన్యతగా గుర్తించి ప్రభుత్వం చర్యలు వేగవంతం చేయడం ఉద్యోగుల నైతిక భరోసాను పెంచుతుంది. సో దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.